హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఇన్ఫోసిస్ కంపెనీలో, నెక్స్ట్ వచ్చేసి టెక్ మహీంద్రా కంపెనీలో మనకి ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసుకున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది, మన ఛానల్ని సపోర్ట్ చేసినట్లు అవుతుంది. నాకు మోటివేషన్గా ఉండి నేను లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎవ్రీడే కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళకి ఎంతో కొంతగా ఉపయోగపడుతుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రీగా వచ్చే ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్లీజ్ షేర్. ఫస్ట్ మన ఇన్ఫోసిస్ కంపెనీలో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. డేట్ వచ్చి జూలై 22వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్, గ్రౌండ్ ఫ్లోర్, యాక్సెస్ సాయి జ్యోతి, 5th క్రాస్, 100 ఫీట్ రోడ్, సరక్కి, ఫస్ట్ ఫేజ్, జేపీ నగర్, బెంగళూరు, కర్ణాటక. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ల్యాండ్ మార్క్ వచ్చేసి నియర్ సింధూర్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర మనకి ల్యాండ్ మార్క్ ఉన్నది. ఈ దగ్గర మనకి ఈ అడ్రస్ అనేది ఉంది. ఈ అడ్రస్ దగ్గర మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. కర్ణాటక, బెంగళూరులో. ప్లాంట్ వచ్చేసి దేవిక గారు కాండవాలి. ఓన్లీ ఫర్ ఈ కంపెనీలో జాబ్స్ అనేవి ఉమెన్స్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చి 6 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. శాలరీ అనేది వాళ్ళు ఇంటర్వ్యూ ఫేస్ చేసిన తర్వాత హెచ్ఆర్ వాళ్ళు మనకి ఎంత అనేది శాలరీ అనేది మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి శాలరీ అనేది డిసైడ్ చేస్తారు. జాబ్ లొకేషన్ మాత్రం హైదరాబాద్లో. మనకి రోల్ వచ్చేసి మ్యాక్ అడ్మిన్గా తీసుకుంటారు. టెక్నికల్ అనలిస్ట్, ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్, సిసిఎన్ఏ అండ్ సిసిఎన్పిలో మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. జాబ్ లొకేషన్ వచ్చి హైదరాబాద్ ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి బెంగళూరులో మనకి ఇంటర్వ్యూ లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ అడ్రస్లో. నోటీస్ పీరియడ్ ఇమీడియట్గా జాయినర్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉండాలంటే డెస్క్టాప్ అండ్ సర్వీస్ మ్యాక్గా మనకి రోల్ అనేది ఉండాలి. విండోస్కి సంబంధించిన స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది మనకి తెలిసి అనేది ఉండాలి. తర్వాత నెట్వర్క్ గురించి స్కిల్స్, నాలెడ్జ్ అనేది మనకి తెలిసి ఉండాలి. నోట్ వచ్చి క్యాండిడేట్స్ క్యారీ ఇయర్ ఫోన్స్ అండ్ హెడ్ ఫోన్స్ టు ది హియరింగ్ వెన్యూ ఫర్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్. పర్సనల్ ల్యాప్టాప్స్ కానీ ఇవి తీసుకురావడానికి అవ్వదు, నాట్ అలౌడ్. డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలంటే మనం ప్లీజ్ క్యారీ టు సెట్ అప్డేట్ రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి. తర్వాత ఫేస్ మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి. పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఐడెంటిటీ ప్రూఫ్, గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటే అవి తీసుకొని వెళ్ళాలి. ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్, బీఈలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇన్ఫోసిస్లో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి టెక్ మహీంద్రా. డేట్ వచ్చేసి జూలై 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి ఉన్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. టెక్ మహీంద్రా బౌదూర్పల్లిలో మనకి ఈ వెన్యూ కొట్టినట్లయితే ఈ వెన్యూ మనకి చూపిస్తుంది, కింద అడ్రస్ కూడా ఉంది. ఈ వెన్యూలో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. కాంటాక్ట్ వచ్చేసి అనికేత్ గారు. 0 ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ని మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది. శాలరీ వచ్చేసి 3 లక్షలు ఇస్తారు పర్ యానం. జాబ్ లొకేషన్ మనకి హైదరాబాద్లో జాబ్ లొకేషన్ అనేది ఉంటుంది. సర్వీస్ డెస్క్ ఇంటర్నేషనల్ వాయిస్ ఫర్ టెక్నికల్ సపోర్ట్గా మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెషర్స్గా. మన క్వాలిఫికేషన్ వచ్చేసి ఫ్రెషర్ విత్ గుడ్ టెక్నికల్ నాలెడ్జ్ ఆర్ ప్రిపేర్డ్. ఫ్రెషర్ విత్ ఓన్లీ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ప్రిపేర్డ్. షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ గుడ్ టెక్నికల్ నాలెడ్జ్. మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి, టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. ఇవి ఉన్నట్టయితే వెళ్ళి తీసుకోవడం అనేది ఇమీడియట్గా తీసుకుంటారు. ఓన్లీ ఇమీడియట్ జాయినర్స్, ఇమీడియట్లీ జాయిన్ చేసుకున్న మాత్రమే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబు. రొటేషనల్ షిఫ్ట్లు అనేది ఉంటాయి. వీక్లీ 5 days వర్కింగ్ ఉంటుంటే 2 days వీక్లీ ఆఫ్ అనేది ఉంటుంది. బోత్ సైడ్
ట్రాన్స్పోర్ట్ అనేది మనకి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళినట్టయితే ఆ ఆధార్ కార్డు తీసుకెళ్ళి రెజ్యూమ్ మీద మెన్షన్ చేయాలి అంకిత్ అని టాప్ సైడ్న మనకి రెజ్యూమ్ మీద మనకు రాసినట్టయితే మెన్షన్ చేసినట్టయితే వీళ్ళు ఇంటర్వ్యూకి అలౌ చేయడం జరుగుతుంది. రోల్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్గా వాయిస్ బ్లెండెడ్ ఇండస్ట్రీగా మనకి తీసుకోవడం జరుగుతుంది. టైపు ఐటీ సర్వీస్ అండ్ కన్సల్టెన్సీగా తీసుకుంటారు. డిపార్ట్మెంట్ కస్టమర్ సక్సెస్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్గా డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చి ఫుల్ టైము పర్మనెంట్గా ఉంటుంది. రోల్ కేటగిరీ వాయిస్ అండ్ బ్లెండెడ్గా రోల్ కేటగిరీ ఉంటుంది. ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. కంపెనీ అడ్రస్ వచ్చేసి వెబ్ సర్వే నెంబర్ 62/1A పార్ట్ బి టెక్ మహీంద్రా టెక్నాలజీ సెంటర్ స్పెషల్ ఎకనామిక్ జోన్ దుండిగల్ మున్సిపాలిటీ బహదూర్పల్లి మేడ్చల్ మల్కాజిగిరి హైదరాబాద్ ఈ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి టెక్ మహీంద్రాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది చూసాం. ఈరోజు మొత్తం మనకి ఇన్ఫోసిస్ కంపెనీలో టెక్ మహీంద్రాలో రెండిట్లలో మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.